సేవ చేస్తున్న దినాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఊరూరు కాలినడకన సువార్తను వింటుచు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ వెళుతున్నాడు. ఇలా యేసు ప్రభు వారు వెళుతున్నాడని అదే మార్గంలో ఉన్నటువంటి ఒక గుడ్డివాడు, భర్తమయ్య అనేటువంటి గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని రోజువారి పద్ధతి ప్రకారం తను మనుషులను భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు, వచ్చేవారిని వెళ్ళేవాడిని. ఎందుకంటే తన జీవనం అదే, తన యొక్క కుటుంబం లేకపోతే తన భవిష్యత్తు అదే. ఇక రెండో పని చేసే విధానం కానీ రెండో మార్గము కానీ తనకి కుదరదు. ఇక అలా అడుక్కోవటం తన జీవితానికి అలవాటు పూరితంగా త్రోవ పక్కన యథావిధిగా కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. ఈ లోపల అదే మార్గం గుండా యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే గుడ్డివాడు యేసును గురించి విన్నాడు. ఎవరిని గురించి? యేసును గురించి విన్నాడు. విన్న గుడ్డివాడు వెంటనే తన జీవితంలో ప్రారంభించిన పని ఏంటంటే, విన్న వెంటనే తనలో నుంచి ఒక స్పందన బయలుదేరేది. ఏంటి ఆ స్పందన? దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయటం మొదలు పెట్టాడు. వినటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? వినటం. ఈ రోజుల్లో లోకంలో చెడు వార్తలు వింటాం, మంచి వార్తలు వింటాం, ఉపయోగపడే మాటలు వింటాం, ఉపయోగం లేని మాటలు కూడా వింటాం. ఇక్కడ గుడ్డివాడికి ఉపయోగం లేని మాట కాదు తాను వింది, తన జీవితాన్ని మార్చే మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మాట విన్నాడు? తన జీవితానికి మార్పు తెచ్చుకోగలిగిన మాట విన్నాడు. ఏ మాట అంటే యేసయ్యను గురించి విన్నాడంతే. యేసయ్యను గురించి విన్న వ్యక్తి తర్వాత చేయవలసినటువంటి కాలక్రమే పని ఏమిటి అంటే, దేవుని దగ్గరికి రావటం, దేవుని వేడుకోవటం వల్ల తన పరిష్కారమునకు కలిగినటువంటి మార్గాలను పొందుకునే గొప్ప వెసులుబాటు వారి జీవితంలో కలుగుతుందని నమ్మినటువంటి భక్తమై ఉండేవాడు యేసును చూచి నేరుగా మాట్లాడుతున్న మాట, దావీదు కుమారుడా, నిన్ను కరుణించమని కేకలు వేశాడు. చూపు కనబడదు, యేసు ప్రభువు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన రూపం ఏంటో తెలియదు, కానీ వినటం మాత్రం నేర్చుకున్నాడు. విన్న తర్వాత తన జీవితంలో నేరుగా ఆ సమస్యకు పరిష్కారం చూపగలిగిన వ్యక్తిని అడగటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మాటలు వింటాం, కానీ దేవుని గురించిన మాటలు కూడా మనం చెవునికి వినబడుతున్నాయి. వినబడుతున్నా కూడా మన నోటితో దేవుని అడగలేని పరిస్థితిలో ఈరోజు మన జీవితాలు నశించుకుంటున్నాయి. అంటే దేవుడు అంటాడు, మీరు అడగకయే నా యొద్ద పొందుకోలేకపోతున్నారు. ఏం చేయలేక? అడగకయే. ఈ రోజుల్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మ్యాక్సిమం దాదాపుగా కష్టం రాగానే నాకు దేవుని పాదాలే గుర్తొస్తాయి, ఆయన పాదాల దగ్గరే కూర్చుంటాననే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సమస్య రాగానే రెండో ఆప్షన్ ఎంచుకోను, రెండవ నామం మాత్రమే చూస్తాను, ఆయన దగ్గర మాత్రమే కూర్చొని ప్రాధేయపడి ఆయనకి నా బాధ చెప్పుకుని ప్రార్థన చేసుకుంటాను అని వాళ్ళు ఎంతమంది ఇక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మిగతా వాళ్ళు చేయట్లేదండి.
నిజం, మాటికి నిజం ఇది. సమస్య వస్తే దేవుడు తీరుస్తారా అని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరు? నువ్వు అడిగితే కానీ, దేవుని అడగగలిగితే కానీ, నీ సమస్య తీరుతో తీరదో అడగకుండా ఆయన తీర్చడం అంటే అది మనకి తిరిగినది కాదు. నీ సమస్యకు పరిష్కారం చూపే దేవుని ఉండిపోతే దేవుడు కూడా ఏమి తెలియడు కాదు. విన్న దాన్ని బట్టి దేవుని అడగటం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోగలిగినప్పుడు మనము మేలు పొందే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. గుడ్డివాడు అడిగాడు, విన్నాడు, విన్న తర్వాత అడగటం మొదలు పెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఆ కేకలు వేస్తా ఉంటే కొంతమంది చూసి నొచ్చుకుని బాధ పెట్టుకుని, వీడికి పని పాట లేదు, వీడేంటి ఇలా అరుస్తాడు, ఏమొచ్చింది వీడికి, మౌనంగా కూర్చోవచ్చు కదా అని చెప్పి చాలా మంది గద్దించారు వాడిని. అమ్మా అయ్యా ఏం చేశారు? గద్దించారు. దేవుణ్ణి అడగటానికి ఉండాల్సింది పక్కనోడు ఏమనుకుంటున్నాడు అనేది కాదు, మనకు కావాల్సింది ఎదుటి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కాదు కావాల్సింది. నిజమైన విశ్వాసంలో నాటబడిన వ్యక్తివైతే పక్క నుండి వెళ్ళి మాట నీ చెవిని పడత కానీ దేవుని గురించి విన్న మాటను బట్టి నీ చెవులు పెట్టుకుని నీ నోటితో దేవుని ఎదుట సాగిలపడి సాష్టాంగపడి ఆయన అడుక్కోవడానికి ప్రయాసపడతాం. ఈరోజు ఆ మనస్సు లేదండి. దేవుని దగ్గర మోకరించే మనసు ఎవరికి ఉంది? దేవుని దగ్గర మోకాలు వేసే హృదయాలు ఎవరికి ఉన్నాయి? ఈ రోజుల్లో యవన ప్రాయంలో ఉన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? మోకాలు వేసి మీరు ఉన్న దేవుని దగ్గర మోకరించలేకపోతున్నాం. అయిపోయింది భక్తి జీవితం, సర్వనాశనం అయిపోయింది. భక్తి ఏమైపోయింది? దేవుని ఎదుటకు వచ్చిన వాడు సాష్టంగా పడి ఆయన ఎదుట మోకరించే స్థితిలో కనపడాలి. మోకాలు ఉండట్లే ఈరోజు. దేవుని స్తోత్రం. వెసులుబాటుని వెతుక్కునే పరిస్థితి. ఏ బాటు? వెసులుబాటు. నేను ఎక్కువసేపు కూర్చోలేనయ్యా, నేను ఎక్కువసేపు ఇలా ఉండలేనయ్యా, నువ్వు ప్రయత్నం చేస్తే కదా. దేవుని సహాయం కోరిన ప్రభా, నువ్వు సజీవుడమైన దేవుడు, సర్వశక్తిమంతుడవు, నీ ఎదుట నేను ఇలా కాదు ఇలా ఉండాలని నేను తీర్మానం తీసుకుని ముందుకు వస్తా ఉన్నాను. నేను అలా ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని అడగగలిగితే కదా దేవుడు నీకు నాకు సహాయం చేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనకి ఎలా నచ్చితే అలా దేవుని ముందు కనబరుచుకోవడానికి ఇష్టపడితే దేవుడు మన భక్తిని మెచ్చలేడేమో. మన భక్తికి మెచ్చి మన యొక్క భక్తికి తగిన కార్యములు మన జీవితంలో దేవుడిని చేయాలి అంటే మనం నేర్చుకోవాల్సిందంటే గుడ్డివాడు వల్ల కేకలు వేయాలి కొన్నిసార్లు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. ఏమి వేయాలి? దేవుని మందిరానికి వచ్చి కనీసం ప్రార్థన చేయమన్నా కొంతమందికి స్వరాలు బయటకు రావు. ఏమి రావు? దైవ మందిరంలోకి వచ్చినప్పుడు నీ ధ్యాస, నీ మనస్సు, నీ ఆలోచన అంతా దేవుని చూస్తూ దేవుని కోసం సంతోషంగా పరితపించాలి మన మనసు. ఆయన నాతో ఉన్నాడు, నా మధ్యలో ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నేను పాడేది వింటున్నాడు, నేను స్తుతించేది వింటున్నాడు, నేను ప్రార్థన చేసేది వింటున్నాడు. ఆ స్పృహలో ఉండి దేవుని మనం స్తుతిస్తా ఉంటే మనకి తెలియకుండానే దేవుని సన్నిధిలో ఆనందముగా ఉప్పొంగే కృప దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియులారా, భక్తమై గుడ్డివాడు దేవుని కేకలు వేస్తూ ఉంటే కొంతమంది గర్దించారు, రే ఓరకుండా ఉండరా, ఎందుకు అరుస్తామంటే వాడు ఆ కేక వినంట మరి ఎక్కువగా కేకలు వేస్తాడంట. దేవునికి ఇంకెక్కువగా
రాష్ట్రంతో అడుగుతున్నాడు, భవిష్యత్తు అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఓ ఎవరు చేయడు. ఈ రోజుల్లో చాలా మంది మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్నా, గుచ్చి మాట్లాడే వాళ్ళు మనతోనే ఉంటారు. ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు. ఎక్కడ? ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు. ఇన్ని రోజులుగా ప్రార్థనకి వెళ్తున్నా, ఏం మేలు పొందే? ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్నాము, నీ స్థితి ఏం మారింది? నేను ఒకటి అంటాను బిడ్డలారా, మన స్థితి మారకపోవడానికి మన మనస్సులు మారట్లేదంతే. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించేవాడు కాదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేది. దేవుడు స్తోత్రం. కొద్ది వారినైతే గొప్పవారిని అందరినీ దేవుడు ప్రేమించే దేవుడు. అందరినీ అభివృద్ధి పరచాలని అనుకునేటువంటి దేవుడే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవునితో సరైన అవగాహన, సరైన ఎదుగుదల, సరైన సహవాసపు నేడ మనకి కలగట్లేదు. దేవుణ్ణి మర్చిపోతున్నాం. గుర్తొస్తేమో వస్తాం, లేకపోతే దేవుణ్ణి పక్కన పెడతాం. అది కాదండి. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలి అంటే దేవుని సన్నిధి ఎక్కడంటే అక్కడ ముందు నీ పాదం అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్పృహప్పుడు, ఆ అవగాహన నువ్వు తెలుసుకుని నేర్చుకున్నప్పుడు ఎక్కడన్నా పరిగెత్తుకొస్తావు దేవుని దగ్గరికి. దేవుని స్తోత్రం. ఎక్కడన్నా నేరుగా పరిగెత్తుకొస్తావు. నా దేవుని మందిరం, నా దేవుని సన్నిధి. రోజు నా సన్నిధిలో ప్రార్థన ఉంది. ఒక పిలవసల్లా ఏసే నేను పిలుస్తున్నాడు, అది నీకు అర్థం కావట్లేదంటే. వాడు మరి ఎక్కువ కేకలు వేసినప్పుడు యేసు వాడి కేకలు విని నిలచి వాడిని పిలిచాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కేకలు ఎవరికి వినపడాలి? లోకానికో పక్కలో కాదు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఏమన్నట్లేదో తెలుసా? సమాధానం లేదు, నెమ్మది లేదు. తెల్లారితే చాలు ఇంట్లో కేకలు వీధిలోకి వినబడే పరిస్థితి. ఏ కేకలు? భర్త తగ్గింపు లేదు, భార్య తగ్గింపు లేదు, పిల్లలు తగ్గింపు లేదు. ఇంట్లో కేకలు ఎక్కడికి వినపడుతున్నాయి? వీధుల్లోకి. దానివల్ల దేవుని నామానికి అవమానమే కానీ దేవునికి మహిమ కాదు. దేవుని మందిరానికి వస్తున్న బిడ్డల కుటుంబాల్లోనే ఈ పరిస్థితి ఉంటే లోకానికి ఏం నేర్పగలుగుతాం? మనం లోకానికి మనం ఏం చూపించగలుగుతాం? మా జీవితాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుందనే ఒక నిదర్శనాన్ని లోకానికి చూపించగలమా? కాదు. నా దేవుని దగ్గరికి వస్తే మా జీవితాలు ఎంతో మధురముగా ఉండగలవు అని చెప్పి నేర్పే కృప మనకు కలుగుతుందా? ఉదయకాలం మన వాక్యం ఇచ్చిన బిడ్డలారా, గుడ్డివాడు కేకల వల్ల యేసు నిలచాడు. ఎవరి కేకలకి? విన్నవాడు వేసే కేకలకి యేసు నిలిచాడు. నువ్వు వింటున్నావు, దేవుణ్ణి అడుగుతున్నావు, నీ కేకలకి దేవుడు నిలచాడా? నీ ప్రార్థనకు దేవుడు నిలబడుతున్నాడా? ఏదో పై పెదవులతో కాదండి, నామకార్థపు ప్రార్థనలు కాదు. సమస్య వస్తుందేమో ప్రార్థన చేయకపోతేనే మనస్సుతో కాదు. ప్రతి సమయంలో కూడా దేవునికి నీవు నేను ఎలా చేయాలి అంటే హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని నేను ఎప్పుడు దర్శిస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు నీకు దగ్గరగా వస్తాడు, నేను తడతాడు, నేను బలపరుస్తాడు. నీవు కొంచెమంతటి నీతో రెండో వ్యక్తిగా ఉన్నంత భరోసా నీకు కలుగు చేస్తాడు. ధైర్యముగా ఉంటావు ప్రతి విషయం. గుడ్డివాడిని నేను చూపించన్నాడు వాడు నా దగ్గరికి పిలవనప్పండి. ఏ నోరైతే కేకలు వేసి గద్దించిందో, ఏ నోరైతే రే ఓరకమని పలికిందో, ఆ నోటి నుండి ఒక మాట బయటకు వస్తుంది. యేసు నిన్ను పిలుచుచున్నాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2025 ఈ మొదటి నెల ముగింపులో నేను ఒక మాట చెప్తున్నా. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే, నువ్వు దేవుని బట్టి ధైర్యంగా నిలబడితే, నువ్వు దేవుని బట్టి దేవుని ఎదుట ధైర్యంగా ఆయన ముందు నువ్వు నిలవగలిగితే, నీ సమస్యను దేవుడు తొలగించిపోతున్నాడు. ధైర్యంగా ఉండాలా, కృంగిపోకూడదు. ప్రతి చిన్న సమస్యకు కృంగిపోవటం, ప్రతి చిన్న బాధకు విలవల్లాడిపోవటం అది శాతగాని వారు చేసే పని. నీవు అన్నీ తెలుసు మనకి, వాక్యం చెప్తాం, వాక్యం మనకి తెలుసు, వాక్యం వింటాం. కానీ శ్రమ రాగానే ఏం చేస్తాం? కృంగిపోవటమే. రెండో ఆప్షన్ లేదు మనకి, రెండో ఆలోచన లేదు. ఇక సమస్య రాగానే వెంటనే మొదట నీరసించిపోతా ఉంటాం, నీరు గారిపోతా ఉంటాం, కృంగిపోతా ఉంటాం. ఈ కాలం మన దేవుడు నీతో చెబుతున్నాడు బిడ్డ, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన కూర్చుంటున్న నీతో, నిన్ను కూర్చో ఆయన మాట్లాడుతుంటున్నాడు. వారిని ఆయనతో పిలుస్తున్న వ్యక్తులు చెప్తున్నారు, గొప్ప వ్యక్తి నేను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని నీ పని అయిపోతుంది అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలిచే వ్యక్తులు ధైర్యం తెచ్చుకోమని ఎందుకు చెప్తారు తెలుసా? ఆయన నిలచి నేను పిలుస్తున్నాడు అంటే నీ పని అయిపోతుంది, ధైర్యం ఉండవు. దేవుని స్తోత్రం. కొంత అధికారం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తారు, ఏం బాధలేదు, ఆయన దృష్టికి వెళ్ళింది అంటే, ఆయన చేతుల్లోకి వెళ్ళింది అంటే నీ పని అయిపోద్ది, నిశ్చింతగా ఉండంటారు. ఇక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్నారు, రే దేవుడే నేను పిలుస్తున్నాడు, ధైర్యం ఉండవు, అయిపోయింది పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నా నీకు ఆ ధైర్యం ఉందా? వస్తున్నా నీకు ఆ ధైర్యం ఉందా? నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను అడిగేది ఆలకిస్తాడు, నా జీవితంలో ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ధైర్యంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే రోజులు గడుస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఇంకా నా పరిస్థితి అలాగే ఉంది, నేనేమీ చూడలేకపోతున్నాను, ఏ కార్యం నాకు జరగట్లేదు, నేను అనుకున్నట్టుగా నా కళ్ళ ముందు కనపట్లేదని వేదన పడుతున్నావా? బిడ్డ, ధైర్యం ఉండి దేవుడు నీతో ఉన్నాడు. విడిచిపెట్టడం, ఆయన నమ్మిన వాళ్ళని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడం. నమ్మట నీ వలనైతే సమర్థము సాధ్యమే. నువ్వు ఎంత నమ్ముతావు అంత నమ్ము, ఎంత నమ్మగలవు అంత నమ్మటానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం ఎన్నడూ నిరుత్సాహము చెందవు. నువ్వు నమ్మిన దానికి మించిన కార్యములు దేవుడిని పక్షమున చేయగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాత్రం చదవండి ప్రియులారా, అదే లూకా సువార్త, ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 27-28 వచ్చిన వరకు చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27-28. వెంటనే ఆమె యేసుని గూర్చి విని వస్త్రము మాత్రము ముట్టిన, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన ఏమనుకుందంటే దానికి ముందేం జరిగింది? ఆయన గురించి వెళ్ళి దేవుడి స్తోత్రం. నిజంగా బైబిల్ గ్రంథంలో ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే, బిడ్డలు దేవుని గురించి విన్నవారు విన్నట్టుగా దేవుని దగ్గరికి వచ్చిన వారు వచ్చినట్టుగా ప్రభు దగ్గర చేసిన వారికి దేవుడు కార్యాలు చేశాడు. మార్పు దేవుడు కలిగజేయ. విన్నాడు కదా, కొన్నాళ్ళ తర్వాత చేద్దాం అనుకోలే దేవుడు. విన్న వ్యక్తులు ఆయన దగ్గరికి రాగానే వారి విశ్వాసమును బట్టి, వారి నమ్మకాన్ని బట్టి దేవుడు వారికి కార్యాలు జరిగించాడు. ఈ గుడ్డివాడు యేసుని గురించి విన్నాడు, నాకు మేలు చేయగలిగిన వ్యక్తి, నా పరిస్థితిని మార్చగలిగిన వాడు, నన్ను లేవనెత్తగలిగిన వాడు, నా విధులను మార్చగలిగిన వాడు ఇదే విన్నాడు. విన్న వ్యక్తిని గురించి వచ్చి ఆయన మొదలుపెట్టుకున్నాడు, ఆయన్ని యేసయ్య పిలిచాడు. ఇక్కడ కూడా మనం చదువుతూ ఉన్నాము, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా అంట 12 సంవత్సరాలుగా తిప్పలు పడిందంట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి
నానాయాతన పడిందంటండి. ఈ డాక్టర్ అంటే ఈ డాక్టర్, ఆ డాక్టర్ అంటే ఆ డాక్టర్. వైద్యుల చేత తిప్పల పడి మరింత సంకటపడేను అంట. ఎవరి చేత? వైద్యుల చేత తిప్పల పడిందంట. వాళ్ళు ఏం చెప్తే అది చేసిందంట, వాళ్ళు ఏం చేయమంటే అది చేసిందంట, ఎలాంటివి చేయాలంటే అలాంటివి చేసిందంట. మరింత సంకటపడిందంట, కానీ రోగం మొత్తం పోలేదంట. కానీ ఆమె చెవులు ఏం వినబడిందో తెలుసా? యేసుని గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగును, కొన్ని క్రీస్తును గురించిన మాటల వలన మాత్రమే కలుగును అంటాడు. చాలా స్పష్టంగా చెప్తాడు. విశ్వాసం అనేది లోక మాటల్లో ఉండదు, విశ్వాసం అనేది బయట మాటల్లో ఉండదు. విశ్వాసం అనేది దేవుని మాటల ద్వారానే కలుగుతుంది. గురించి మాత్రమే మనలో విశ్వాసం కలుగుతుందంట. ఆయన గురించి మనం చెప్పుకున్నప్పుడు, ఆయన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆయన చేసిన కార్యాలు మనం తలంచుకున్నప్పుడు మనలో విశ్వాసం రెట్టింపు చేయబడతా ఉంటది. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, క్రీస్తును గురించిన మాటల వల్లనే కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా విశ్వాసంలో పడిపోతే, విశ్వాసంలో జారిపోతూ ఉంటే, నేను ఇచ్చే ఉచితమైన సలహా ఎక్కడ చెప్పినా, దేవుడు ముందు జీవితంలో నీకు చేసిన మేలులను మనసులోనికి తెచ్చుకో, కార్యాలు తెచ్చుకో. ఏం కార్యాలు చేశాడు, ఎంత మేలులు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడో అవన్నీ నీ మదిలోనికి, నీ జ్ఞాపకంలోనికి వస్తే ఆటోమేటిక్ గా నీలో విశ్వాసం పెరిగే కృప దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీలో బలం వస్తుంది. అరే, ఎంత గొప్ప కార్యాలు దేవుడు నాకు చేశాడే, ఇది ఎంత పని దేవుడే, ఇది కూడా నా జీవితంలో చేయగలిగిన దేవుడు. నమ్మకం కలుగుతుంది, విశ్వాసం బలపడుతుంది, దేవుడి మీద ఆధారపడే మనసు వచ్చినప్పుడు తీవ్రంగా ఉంటావు దేవుని ఎదుట. ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా వెళ్ళింది, వెంద అంతే. విన్నాము, వెంటనే డిసిషన్ తీసుకుంది. దేవుని స్తోత్రం. వాళ్ళని వెళ్ళి అడగల, ఏం చేయాల? కొన్నిసార్లు మనం ఏదన్నా పని చేయాలి, కార్యక్రమం చేయాలంటే ఏం చేద్దాం? ఇరుగు పొరుగు వారు అందరినీ కూడా అడుగుతామా, ఈ పని చేద్దాం అనుకుంటున్నది, ఎలా చేస్తే బాగుంటది? ఏదైనా అడిగేవా? ప్రభానా ఇట్లే కార్యక్రమం చేస్తున్నాను, ఈ ఫంక్షన్ చేస్తా ఉన్నాను, ఎలా చేస్తే నీకు మహిమయ్య అని చెప్పి ఎప్పుడన్నా అడుగుతావా? బాగా జరిగించేయని అడుగుతాం. ఏమని? నేను చేసే ఫంక్షను, ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగించేయని అడుగుతాం, బాగా జరిగించేయని అడుగుతాం, ఏ లోటు లేకుండా చూడయ్యని అడుగుతాం. అంతేగాని ఈ కార్యక్రమం ఇలా చేయటం నీకు మహిమ కాదని మాత్రం పొరపాటున రాదంతే. దేవుని స్తోత్రం. ఎందుకు? మన ఆలోచనతో వెళ్ళాలిగా. దేవుని ఆలోచన అయితే మొహాలు మాడిపోతాయి అంతే. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆమె అనుకుంది, నేను ఆయన వస్త్రము మాత్రం ముడితే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధైర్యం వచ్చిందండి, ఎంత నమ్మకం పుట్టింది. యేసయ్యని గురించి వింటుంటే నరాలు పుంగాల. ఏమవ్వాలి? అబ్బే, మనకి ఎన్ని అద్భుతాలు చెప్పినా ఇలా చూస్తా ఉంటామే కానీ స్పర్శ మాత్రం మన జీవితానికి రాదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు విన్నా, ఎన్ని స్వస్థత కార్యాలు దేవుడి చేసినా, దేవుడి పట్ల మనకి ఇంకా చూడండి, ఆమె ఎంత నమ్మకం పెట్టుకుందండి, ఎంత ఆలోచన చేస్తుంది. ఒకటేనండి, ఏమనుకుంది? ఆయన గురించి నేను విన్నాను, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, ప్రభా నా బాధ ఇది, నేను చేయేస్తావు, నా రోగాన్ని తీసేయవు అని చెప్పుకుంటేనే కాదు. ఆమెలో ఎంత విశ్వాసం పోగు చేసుకుందో చూడండి. నేను ఆయన వస్త్రాన్ని ముట్టినా చాలు, నేను బాగుపడుతున్నాను, నేరుగా వెళ్ళిపోయిందంటే జనసమూహంలోనికి. దేవుని స్తోత్రం. యేసు
జనము చెబుతున్న మాట పిల్లరా, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను. ఈరోజు ఒక సేవకుడిగా నేను చెబుతున్నా బిడ్డ, ధైర్యం తెచ్చుకో, యేసయ్య నీతో ఉన్నాడు. కృంగిపోతున్నావేమో, సమస్యలను చూసి ఏడుస్తూ కూస్తున్నావేమో, ఇంకా నీ కుటుంబ పరిస్థితులు చక్కబడట్లేదని చెప్పి అల్లాడిపోతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. ఈరోజు వింటున్న మాటని బట్టి నీ మనసులో పెట్టుకుని, భర్తమై వలే, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె నీవు నేను చేయాల్సింది బట్టే విన్న మాటలను బట్టి డెసిషన్ తీసుకోవాలి. దేవుని దగ్గర దేవునితో డెసిషన్ మారాలి, మనుషులతో కాదండి. వింటాం, కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, కానీ బయటకు వెళ్ళాక మర్చిపోతాం. మారిపోతాయి, మారకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురుగా వచ్చినా నీ ఆలోచన మారకూడదు. దేవునితో నువ్వు తీసుకున్న నిర్ణయాలు మారకూడదు, దేవునితో నువ్వు తీసుకున్న తీర్మానాలు మారకూడదు. స్థిరముగా ఉండాలి నీతో. ఎప్పటి వరకు అంటే ఈ లోకంలో దేవుడు నిన్ను క్షేమముగా ఉంచి నీ జీవిత ముగింపు కాలము వరకు ప్రభుని తీసుకెళ్లే వరకు ఆ తీర్మానం నీతో నీ వెంబడి వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు తీసుకునే తీర్మానానికి ఒక అర్థం ఉంది అంటే ఆ తీర్మానం మీద వారి జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం. దావీదు కూడా అంటాడు, ప్రియులారా, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను నా మాటను నెరవేర్చుచున్నాను. అంటే దేవునికి మాట ఇస్తాం అంటే, దేవునికి తీర్మానం చేసుకోవటం అంటే తీర్మానం అయిపోయింది అనుకోకూడదంట. ఆ మాటను ఏం చేయాలి? మనం నెరవేర్చాలి. ఆ మాటను మనము సంపూర్తి చేసుకుంటా వెళ్ళాలి. ఎక్కడ తొలగిపోకూడదు, ఎక్కడ దూరం కాకూడదు, ఎక్కడ దేవుని మర్చిపోకూడదు. మర్చిపోతే దేవునికి ఏం కాదండి, దేవునికి ఏమి నష్టం కలగదు, దేవునికి ఏమి లోటు కలగదు. నువ్వే సమస్యలు నీ బంధువుల్లో ఇరుక్కుపోతావు. అలాంటి సమస్యల్లో నువ్వు పడకుండా, ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే నీ నిర్ణయాలు, నీ తీర్మానాల ప్రకారంగా నీ జీవితం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ తీసుకున్న నిర్ణయాలు మారిపోయాము, దేవునితో నువ్వు చెప్పుకున్న మాటలు, దేవునితో నువ్వు తీసుకున్న నిర్ణయాలు, దేవుని కొరకు నేను ఇలా బ్రతుకుతాను, ఇలా ఉంటాను, నా మరణం కాలం వరకు ఎన్ని శోధనలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా నేను తొలగను, ఆయనతో ఉంటానని నువ్వు తీసుకున్న నిర్ణయాలు తొలగిపోయాయేమో, మరలా దేవుని గాడిలోనికి రా, దేవుని మార్గంలోనికి రా, దేవుని దివ్యమైన మార్గంలో నిలిచి ఆయన వైపు చూడు. అద్భుతమైన కార్యాలు దేవుడి పక్షాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ మార్గంలో ఉండి, ఏ మార్గంలో ఉండి యేసుని ముందు పెట్టిన తిన్నని మార్గంలో నిలిచి ప్రభు వైపు మనం చూస్తే నీ ప్రతి మార్గాన్ని సెట్ చేయగలిగిన దేవుడైనా తిన్నగా మారుస్తాడైనా. సమస్యలన్నీ పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి, శోధనలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి. హ్యాపీగా నిశ్చంతగా సుఖశాంతులతో బ్రతికే గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఆయనకి సాధ్యమే, నీకు సాధ్యమైతే ఆయన చేయగలడు. నువ్వు చేసేది చేయగలిగితే ఎలాంటి పక్షపాతము లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నదే, ఒకే రీతిగా ఉన్నాడు. నువ్వు ఎలా భావిస్తే అలా కనపడతాడు అంతే. నువ్వు విశ్వాసంతో చూస్తే విశ్వాసంగానే కనపడతాడు, విశ్వాసం లేకుండా చూస్తే అలాగే కనపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి ప్రియులారా, ఆయన నిన్ను పిలుచుతున్నాడు, ధైర్యం తెచ్చుకోమని బిడ్డలు చెప్పగానే వాడు దిగ్గున లేచాడు. ఏం చేశాడు? దిగ్గున లేచాడు. అంతే, వెనక ముందు ఆలోచించరా, ఇవాళ రేపని తడువు చేయలే. పిలవగానే లేచాడు, పిలవగానే పరిగెత్తాడు. ఈరోజు దేవుని నమ్ముకున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రభు స్వరము విని పరిగెత్తే మనసు నీకుందా? దేవుని స్వరము నీకు వినబడుతుంది. గత రాత్రి చెప్పాను నేను, దేవుని వాక్యం విన్నాం,
ఆదాము దేవుని స్వరము విని కూడా ఏం చేశాడు? దాక్కున్నాడు, చెట్లలోకి వెళ్ళి, పొదల్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని మర్చిపోయి దాక్కుంటున్నావేమో, దేవుని వదిలేసి దాక్కుంటున్నావేమో, దేవునికి దూరముగా నీ జీవితం బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. దేవుడి నీతో సంచరిస్తూనే ఆయన స్వరం నీకు వినపడుతున్నా కూడా తప్పించుకుని దాక్కుని బ్రతికితే దేవుడు ఎప్పుడు పెంచుతాడో తెలుసా? ఆయన పిలవగానే లేచి పరిగెత్తుకుంటా ఆయన ముందుకు వస్తే బయటకు వస్తావు, నీ బాధల నుండి బయటకు వస్తావు, నీ ఇబ్బందుల నుండి బయటకు వస్తావు. నేను చెప్తున్నా బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని స్వరం వింటూ దాక్కుని తప్పించుకుని తిరిగినంత కాలం నీ కళ్ళ ముందు సమస్యలే కనపడతాయి. ఆ సమస్యల నుండి నువ్వు వేరు చేయబడి ఒక శాశ్వతమైన ఆనందముతో కూడిన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించాలి అంటే దేవుని స్వరం వినగానే, పిలుపు వినగానే లేచి దేవుని దగ్గర పరిగెత్తుకు రాగలిగితే నీ సమస్యలను తీర్చుకుని వెళ్ళే వ్యక్తిగా మారుతాం. సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, ఇబ్బందులు తీరుతాయి, ఆపదలు తొలగిపోతాయి. నీ కలిగిన ప్రతి అవసరాలన్నింటినీ దేవుడు తొలగించగలిగిన వాడు. దేవుని మనము ఈ గుడ్డి వాళ్ళని పిలవగానే వాడు అడుక్కునే వస్త్రాలన్నీ ఇసురుగొట్టాడంట. ఏం చేశాడు? ఎంత విశ్వాసం చూడండి వీడికి కూడా. పిలవగానే ఏం చేశాడు? దిక్కున లేచి బట్టలు, ఏ బట్ట? వాడు తొడుక్కున్న బట్టలు కాదు, అడుక్కోవడానికి ముందు పరిచిన బట్టను తీసి జీవనాన్ని తీసి పారవేసి యేసు ముందుకు వచ్చి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ఒక బాధాకరమైన విషయం ఏంటో చెప్పున, కొంతమంది జీవితాలలో దేవుని దగ్గరికి రావడానికి, జీవనోపాధిని వదులుకోవడానికి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునితో గడపడానికి, దేవునితో ఎదగడానికి, దేవుని ముందు ఏం వదులుకోలేకపోతున్నావు తెలుసా? అమ్మో, అది వదులుకుంటే నా జీవితం గడవదేమో, నా కుటుంబం గడవదేమో, నా పరిస్థితులు మారదేమో. దేని వదలలేకపోతున్నావు? ఇవ్వనాండి జీవితం వదులుతున్నా, ఇదే నాకు శాశ్వతం. అంటే నువ్వు దేవుని కంటే కూడా దేని మీద ఎక్కువ మనసు ఉందో తెలుసా? ఆ కష్టపడటానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఎవరు? ఆరోగ్యం లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తాం, ప్రభా నాకు ఆరోగ్యం ఇస్తేనేంటో దేవుని దగ్గరికి రాకుండా దేవుని ఎగ్గొట్టు పరిగెత్తూ ఉంటాం. ఇలా సాధ్యం కాదు. ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఈ సమయంలో నా దేవుని దగ్గర ఉంటే మరి కొంత ఆరోగ్యాన్ని పొందుకుంటాను, ఆయుష్కరముగా బ్రతుకుతాను, ఆశీర్వాదకరముగా వద్దనే మనస్సు రావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడు రావాలి? తెలవగానే పరిగెత్తాలి. బాలుడైన సమూయేలుని దేవుడు పిలుస్తుంటే నా యజమానుడు పిలిచాడని పరిగెత్తాడట. ఎవరిని పిలుస్తుంటే? సమూయేలు అని పిలవగానే అయ్యో నా యజమానుడు పిలిచాడని. ఏ సమయం అది? ఏ సమయం అండి? రాత్రి వేళ కూడా. దీపాలు ఆరిపోకముందు మందసంలో కూర్చున్నాడు, పడుకున్నాడు. ఏంటి స్వరం వినబడుతుంది. దిక్కున లేచి సమూయేలు అంటాడు, చిత్తమండి ఎందుకు పిలిచారు చెప్పండి అంటాడు. చూడండి, దేవుని స్వరము వినగానే పరిగెత్తాను, దేవుని మాట వినగానే పరిగెత్తాను. ఈ రోజుల్లో అనగారిపోతున్నామంటే నాకేంట్లండి, నేను ఎందుకు చేయాలి? నేను ఒకటే చెప్తా, దేవుని పనిని మరచి, దేవుని పరిచయని విడచి, నీకు ఇష్టానుసారంగా తిరిగినంతకాలం నీ జీవితంలో సంతోషమైన బ్రతకలే. దేవుని పని శ్రేష్టమైంది. ప్రభు తింటాడు, నువ్వు నా పని చేయి, నేను అమ్మా. కొంతమంది కుస్తీ పడుతున్నాడు. చెప్పండి గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చాలా విలువైంది. అది నేనైనా పైన
ఎవరు మట్టుకు వాళ్ళు, నేను చేసేది నేను చేయాలా, నువ్వు చేసేది మాట్లాడలేదు, నువ్వు చేసేది నువ్వు చేసేది వదిలేసి వెళ్ళిపోతే దేవుడు మెత్తడో, దేవుడు సంతోషించలేడు నిన్ను బట్టి. మన కడుపును పుట్టిన బిడ్డలు మనం చెప్పిన పని చేస్తే మనం సంతోషిస్తాం. వాళ్ళు ఎప్పుడు చెప్పిన ప్రతి పనిని వాళ్ళు వదిలేసి తిరిగితే ఏ తల్లి తండ్రి సంతోషించడు. రోజు రోజుకి మారిపోతుంది, వీడు వినటానికి బదులు ధిక్కరించడానికి ఎక్కువగా మారిపోతుంది. ఇష్టపడు. దేవుడు కూడా అంతే ప్రియులారు. దేవుని బిడలం, దేవుని పని కొరకు కూడా మన మనస్సులో నిలుపుకుని ప్రభుత్వం ముందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చి చేయరు దేవుని పని, మనమే చేయాలా. ఎవరు ఉన్నారు దేవుడు అపాయింట్మెంట్ చేసుకున్న వాళ్ళు? ఏమండి మాట్లాడండి. మీరు ప్రార్థనకు మాత్రమే రండి, ప్రార్థన మాత్రమే చేయండి, ఆరాధన మాత్రమే చేయండి, నా పని కొరకు నేను ఎవరినైనా అపాయింట్మెంట్ చేసుకుంటానని దేవుడు చెప్పాడు? లేదు. దేవుని రక్తములు కడగబడిన వారు దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. అందుకే యేసుప్రభు వారు 3 రోజుల తర్వాత తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, యేసయ్యా నీవు మమ్మల్ని విడిచినందుకు నీకు చింత, మేమెంత బాధపడ్డాము, ఎంత కంగారు పడ్డామో నీకు తెలుసా అనగానే తల్లి అయిన మరియతో యేసుప్రభు వారు అంటాడు, నేను నా దేవుని పనిలో ఉండవలనని మీరు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా మందిరం దగ్గర పరిచయం ఉన్నప్పుడు ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా, ఏ బిడ్డలైనా నేను నా దేవుని మందిరపు పనిలో నేను ఉండాలి అని ఎప్పుడన్నా చెప్పినా అన్నారా? ఎన్నిసార్లు చెప్పుకోవాలో పాస్టర్ గారు, ఎన్నిసార్లు తెలియపరచుకోవాలో, ఎటమ్మా ఇంకా రాలేదని చెప్పి ఎన్నిసార్లు ఫోన్లు చేస్తేనో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనస్సు ఎదిగిన వాడు ఎవరు? జాగ్రత్త. దేవుని స్వరము వినగానే, ఆ పిలుపు చెప్పగానే లేచేవాడు దీవించవాడు. యేసయ్య అన్నాడు, వాడిని పిలవనంపండి అని ఆగి అన్నాడు. గద్దించిన వాళ్ళందరూ చెరరే యేసయ్య నేను పిలుస్తున్నాడు రా, ధైర్యం తెచ్చుకోలే అన్నాడు. ఆ మాట చెప్పటంతోనే వాడు ఏం చేశాడు తెలుసా? దిక్కున లేచాడు. నసుక్కుంటున్నాడు, లేగలేదు. జాగు చేస్తూ లేగలేదు. ఎలా లేచాడంట? దిక్కున లేచాడు. దిక్కున లేచి వాడి బట్టను పారవేశాడంటే, నాకు దీంతో పని. అది విశ్వాసం అంటే అలా ఉండాలా, నమ్మకం అంటే అలా ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే సరిపోదో, నమ్మకం ఉండాలి. పడి పెదవులతో ఏదో మా మాటలు కొద్ది ప్రార్థన చేస్తా. గుడ్డివాడు నమ్మాడు, పిలుస్తున్నాడు అంటే నా జీవితం మారింది అనుకున్నాడు. ఉన్న బట్టను మారేశాడు. యేసు ముందుకెళ్ళి నిలబడ్డాడు. అడుగుతున్నాడు, కుమారుడా నేను నీకేం చేయబోచున్నావు అని అడిగాడు. వెంటనే వాడు అన్నాడు, నాకు చూపు కావాలి ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే గుడ్డివాడి కనులను బట్టి దేవుడు బాగు చేశాడు. వెంటనే ఎంత వెంటనే జరిగినాయి చూడండి. విశ్వాసము వలన కలిగే కార్యాలని, ఏదో ఎంత విశ్వాసం ఉంటే అంత జరుగుతుంది. విశ్వాసం లేకుండా విశ్వాసం ఉన్నట్లుగా భ్రమపరిచవా నీకే అర్థం. ఈ రోజుల్లో భ్రమపరిచే వాళ్ళు ఎక్కువ. నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం, భ్రమపరుస్తారు. చాలా ఇష్టం, భ్రమపరుస్తూ ఉంటారు. జాగ్రత్త. భ్రమపరిచే మనస్సు దేవుడు మనలో తీర్చివేయును గాక. ఆమేన్. ఏ మనస్సు ఉండాలో తెలుసా? ఆ విన్న దాని ప్రకారముగా సంపూర్ణముగా చేసే మనస్సుతో దేవుని ముందు నిలబడితే నీకున్న సమస్యను కూడా విత్ ఇన్ సెకండ్స్ లో దేవుడు నీ జీవితంలో మేలు చేయగలిగేవాడు. విశ్వాసంతో నిలబడ్డాడంటే ఆ విశ్వాసం ద్వారా తన జీవితంలో కార్యం చూడగలిగాడు. ఉదయం కాలం మంది వాక్యం ఇచ్చిన బిడ్డ ఏదో నామకార్థంగా వచ్చి వెళితే దేవుడు నిన్ను నన్ను చూసి ఎగతాళి చేస్తాడేమో, ఏలం చేస్తాడేమో, పాసం చేస్తాడేమో. జాగ్రత్తమ్మా,
జాగ్రత్తయ్యా. బిడ్డలారా, వాక్యం ఒకటి చెబుతుంటే మన జీవితాలు మరొకలా మార్చుంటే ప్రభు మంచిలేడు. ఎక్కడ దేవుని బిడ్డలు కలిసికట్టుగా ఆయన యందు విశ్వాసంతో చేతులు జోడించి ప్రభుతో తిరుగుతారో వారి మధ్యలో అసాధ్యమైన కార్యాలు ప్రభు జరుగుతాడు. అసాధ్యమైన కార్యాలు నీవు జరిగిస్తాడు. ఆ కార్యాలు చూడాలి అంటే ప్రభు ఒకటే అంటాడు, ధైర్యం తెచ్చుకోండి, ఆయన మిమ్మల్ని చేస్తాను. చూడండి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం చదువు. ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమొచ్చింది? దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరిని అడుగుతున్నాడు? ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? మీకు ఒక విషయం చెప్పినా, ఇంతకు ముందు కూడా ఆగర్ జీవితంలో భయంకరమైన సమస్యను ఎదుర్కొంది. గర్భవతి అవగానే తన యజమానురాలైన శారా నిష్ఠూరు పెట్టింది, నానా బాధలు పెట్టింది, హింసలు పెట్టింది. తట్టుకోలేక, భరించలేక ఇంటిని వదిలేసి ఏం చేసింది? పారిపోతున్న ఆగర్ని పట్టుకుని దేవదూత మాట్లాడి, పెచ్చదాన్న, నువ్వెందుకు పారిపోతున్నావు? ఈ దేవుడు తోడుగున్నాడు. నువ్వు మరలా తిన్నగిలిపోయి అదే యజమాను అడిగి మనకుండు, నేడు నిన్ను నీ సంతానం ఏం చేస్తా అన్నాడు? ఏమన్నాడు? నిశ్చయముగా. అప్పుడు ఆ వాగ్దానం నమ్మింది, ఆ మాట మీద విశ్వాసం పెట్టుకుంది. నిజమే, దేవుడే నాకు చెప్తున్నాడు అనుకుంది. ఆ మాట వినగానే ఎక్కడికి వెళ్ళిపోయింది? మరలా అమ్మా, ఎక్కడి నుంచి అయితే వదిలేసిందో అదే యజమానురాల దగ్గరికి వెళ్ళింది. ఆయనకి మనకు ఉంది, నెలల నిండే పిల్లోడిని కంది, చక్కగా వాడు పెరిగాడు, పెద్దోడు అవుతా ఉన్నాడు. ఈ లోపల శారా గర్భం కూడా తెరవబడింది, ఆమె కూడా బిడ్డను కంది. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ చిన్న గొడవ అయింది. ఎవరు? ఆగర కుమారుడికి శారా కుమారుడికి చిన్న గొడవ అయితే ఎంతైనా కన్న ప్రేగు చెప్పరేంటి? కన్న పేగే, పక్క పేగు పక్కదే. ఎంత తోడగొట్టిందైనా, ఎంత రక్త సంబంధి అయినా, మన పేగును మించిన ప్రేమ ఇంకొకరికి పొరపాటును కూడా వెళ్ళలేము కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు పట్టణి వచ్చిన ఇద్దరు పిల్లలు భార్యల మనసు మాత్రం అతకలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసు? కొన్ని చెప్తే మీరు బాధపడతారు, మా పాస్టర్ గారు మా ఆడవాళ్ళు పట్టించారు అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేరు వేరుగా ఆలోచనలు ఉన్నాయి. మొత్తానికి భార్య అంది, భర్త వచ్చినాక గుజ్జీలు తీపించింది. భార్య, ఇదే నీకు లాస్ట్ చెప్పటం, నేను మర్యాదగా ఆగర్ని అలా కొడుకుని ఉన్న పడం పంపివని కూర్చుంది. ఏం చెప్పని? ముందు తగిలించింది, నేను అంటగట్టింది. లేదు వల్ల కాదు, ఇది జరగకపోతే నేను చస్తానని చెప్పి నిలదీసింది ఆమె. అన్నీ చేసి అన్ని అయిపోయిన తర్వాత చివరికి తెంచేది కూడా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎక్కువ కుటుంబాలు పురుషుల వల్ల దిగిపోతాయి, స్త్రీల వల్ల దిగిపోతాయి.
పురుషుల వల్ల తెగిపోతాయా, స్త్రీల వల్ల తెగిపోతాయా? అమ్మా నన్ను తిడుతున్నారా లేకపోతే చెబుతున్నారు నాకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం. నిజమంటే ఒప్పుకున్న జగమెరిగిన సత్యం. ఏదో మొత్త పెడితే తినేసి పక్క పోతారంతే పురుషులు. ఖాళీగా వచ్చిన తిన్నది అరిగేదాకా ఏది ఎప్పుడన్నా ఒక దినానికి వచ్చి మన నోటి నుండి మంచి మాటలు ఎన్ని బయటకు వెళ్తాయి, చెడు మాటలు ఎన్ని బయటకు వెళ్తున్నాయి ఆలోచిస్తామా? నాకు తెలిసి మంచి మాటలు కొంత కూడా ఉండవేమో, ఎక్కువగా చెడు మాటలే బయటకు వెళ్తాయి. వాళ్ళ గురించి చెప్పుకున్న చెడే, వీళ్ళ గురించి చెప్పుకున్న చెడే, మన కైనోళ్ళ గురించి చెప్పుకున్న చెడే. మంచి మాటలు ఎక్కడో తక్కువ. మొత్తానికి ఏడ్చాడు, కుమిలిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. చేతులు కట్టేసినట్టు అయిపోయింది, భరించలేక టార్చరు. ఇప్పుడు భర్త తట్టుకోలేకపోయాడు, భార్య టార్చరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఏమన్నాడు తెలిసి చివరికి, నాకే సంబంధం లేదు, అది నీ చేతుల్లోనే ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? భర్త చెప్పినంతే చెప్తాడు, వినకపోతే ఏం చేస్తాడు? ఈ సావును వదిలేస్తాడంత, నీ తిప్పలను బడి అని చెప్పి వదిలేస్తాడంతే. నిజంగా నేనంటాను పిల్ల, బైబిల్ చెప్పేది కూడా అదే. భర్త స్త్రీకి శిరసై ఉన్నాడు. భర్త చెప్పండి గట్టిగా. స్త్రీకి శిరస అంటే తల పైన ఉంటుందా కింద ఉంటుందా? అమ్మా ఇప్పుడు నీ భర్త పైన ఉండాలా కింద ఉండాలా? ఇప్పుడు నీ ప్రెసిడెంట్ నీ జీవితంలో నీ భర్త కింద ఉన్నాడా పైన ఉన్నాడా? జాగ్రత్త. వాక్యం దగ్గరికి వస్తూ వాక్యం నేర్చుకుంటూ వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు ఉంటే దేవుడి మెచ్చడా? నీ భర్త తెలిసే నన్ను ఎప్పుడు చూసేవాడిని. కొన్ని స్వరాలే వస్తాయి అంతే. మా భర్త గురించి నీకేం తెలుసయ్యా? పడేది పడాలా? జ్ఞానవంతురాలు ఏం చేస్తే, ఒక్కవేళ వాక్యం ఎక్కడ వెళ్ళదో అన్ని మూలాలను నరుక్కుంటా వస్తుంది, అన్ని మూలాలను సెట్ చేస్తా వస్తుంది. మనమేమిటో తెలుసా? ఆశీర్వాదం దీవున దేవా రెండుంటే నాకు చాలే. ఎక్కడ అయిపోయింది మన జీవితం అంతా? కట్టుకోవడం లేదు, సరిగ్గా తిన్నగా మనం దేవుని కొరకు బ్రతకటం లేదు. అందుకే మన జీవితాలు అట్లాగే ఉండిపోతున్నాయి. జాగ్రత్త బిడ్డాను. భర్త అప్పగించేసాడు, ఇక తట్టుకోలేక ఒక రోజు భరించలేక వాళ్ళిద్దరికి రోజుకి మించిపోతా ఉంటే ఏం చేయాలి తెలియక తోచక ఓ రోజు భార్య దగ్గరికి వచ్చాడమ్మా, ఎందుకు ఈ కష్టాలు నీకు, ఇది నీ దాన్ని చూసుకో అని చెప్పి నేల తిత్తి ఆహారం మూట నా భుజాన్ని పెట్టి బిడ్డ నా చేతులకి ఇచ్చేసి వెళ్ళిపోని సాగనంపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు వరకు భర్త లేదు కదా అని చెప్పి ఓర్చుకుంటే ఎన్నన్నా, ఎన్ని తిట్టినా, ఎన్ని చిన్నపడినా, ఎంత చేదరించుకున్నా, ఎంత ఉమ్మేసినా తుడిచేసుకుంటే బతికింది. ఇప్పుడు భర్తే వచ్చేసి నేరుగా ఇక నీ దారి నువ్వు చూసుకొని చెప్పాడు. ఇక వెనక ముందు ఆడక ఏ మాట ఆడాలో అర్థం కాక భర్త అనగానే ఇక మాటకి అలా స్టన్ అయిపోయి ఆ బిడ్డను పట్టుకుని ఆహారం నీళ్ళ తిత్తి పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని విషయం మీకు లోతుగా అర్థమవడానికి ఒక మాట చెప్తే జాగ్రత్తగా. సమస్యల్లో ఉండి దేవుని ఎదురు తెలియని దేవుడు అర్థం కాదు. సమస్యల్లో ఉండి దేవుని ఎదురు తెలియని దేవుడు నీకు అర్థం కాదు. ఆయనకి అర్థం కాక అటు ఇటు కొట్టుకుంది.
భర్త లేడు, నిర్దాక్షిణంగా తోసేశాడు, ఒంటరి బతికితో బయటకు వచ్చేసింది. తిరిగి తిరిగి శరీరం అంతా అలసిపోయింది, కాళ్ళ నొప్పులు వచ్చాయి, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, బిడ్డను మొయ్యలోపోతుంది, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తాగే నీరు అయిపోయినాయి, బిడ్డ ఏడుపు ఎక్కువైపోయింది. విసుగుదలతో ఉన్న ఈమె దేవుని వెతకటం అసాధ్యం. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొందరు విసుగుదలలో ఉండి దేవుని వెతుకుతున్నారు కనుక దేవుడు నీకు అర్థం కావట్లేదు. దేవుని వెతుకుతున్నావు, దేవుడు నీకు మార్గములను తెలుసున్నది. అదే నాకేం చేయాలి అర్థం కాల, నీళ్ళైపోయింది, పిల్లడు ఏడుస్తా ఉన్నాడు, తీసుకొచ్చేసింది, ఆమె కూడా ఏం చేయాలి ఏ ఆలోచన తాపల వాడిని ఎత్తి అట్లా పడేసిందంతే. వాడి చావు నేను చూడలేను. ఏ నీకు ఒక బిడ్డనిస్తున్నాను, ఆ బిడ్డను నేను ఇస్తాను, ఆశీర్వదిస్తాను, అనేకమైన జన్మగా ఒక వంశాభివృద్ధి కలిగిందని చెప్పిన ఆ బిడ్డని ఏం చేసింది చెప్పండి? దేవుని మధ్యడానికి వస్తున్నాం, చాలా మంది చెప్తున్నప్పుడే దైవ సన్నిధిని విసురుతున్నారంతే. ఒప్పుకోవటం చేతకాక, తట్టుకోవటం చేతకాక విసురుకుంటూ వెళ్తున్నారు. ఆశీర్వాదకరంగా ఉండదు నీ జీవితం. ఆశీర్వాదం ఉండాలి అంటే ఎట్లా అడుగుతాడు దేవుడు వచ్చి, నీకేమొచ్చింది అంటాడు. ఆగరు దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు? దేవదూత వచ్చి ఏం చెప్తుంది? ఆగరు నీకేమొచ్చింది అంటే ఆమె అనుకుంటుంది నా జీవితం అంతా అయిపోయింది అనుకుంది. చాలా మంది అదే అనుకుంటారు. ఏ చిన్న కష్టం రాగానే, ఏ ఇబ్బంది రాగానే, కుటుంబంలో ఏదైనా సమస్య తట్టుకోలేదు రాగానే వెంటనే ఏమనుకుంటారు తెలుసా? నా జీవితం అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది అనుకుంటూ ఉంటాయి. జాగ్రత్త బిడ్డ, ప్రభు అంటున్నాడు నీకేమొచ్చింది, ఏమొచ్చింది అంటూ ఆయన అంటాడు. చదవండి 17 వచ్చింది త్వరగా. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆకారాన్ని పిలిచి, ఆకారాన్ని తిరిగొచ్చినది పడకమో. ఏం పడద్దు? ఏం పడద్దు? అందరి నోటితో చెప్పండి గట్టిగా, పక్కన వాళ్ళకి చెప్పు, భయపడకు అని చెప్పు. దేవుడు నీతో ఉన్నాడు. బైబిల్లో 365 సార్లు భయపడకు అని దేవుడు రాయించాడంట. ఎందుకో చెప్పనా? రోజుకు ఒకసారి నీకు ఆ మాట వర్తిస్తుందని, భయపడకుండా ఉండాలని 365 సార్లు దేవుడు రాయించాడు. ఏ మాట? కానీ మనం ప్రతిరోజు భయంతోనే బతికే బతుకు. ప్రతిరోజు ఏం చేస్తాం? భయం లేని వాళ్ళు లేరు, భయపడిన వాళ్ళు లేరు, కుంగిపోయే పని లేకుండా లేదు. భయమే, ఏదొచ్చినా భయమే, కుటుంబం కడకపోయినా భయమే, అప్పులు ఎక్కువైనా భయమే, సమస్య సంపాదించుకునే స్థితి లేకపోయినా భయమే. దేవుని వాక్యం చెబుతుంది, పిల్ల రాగలు నీకేమి వచ్చింది, నీవు భయపడకు, భయపడకు. ఎందుకు భయపడకని చెప్పాడు తెలుసా? దేవుడు ఒక వాణి స్వరము విన్నాడంట. దేవుడు ఆ పిల్లవాడి యొక్క స్వరమును విని ఉన్నాడు. దేవుడు స్తోత్రం. ఎవరు స్వరం విన్నాడు? నేను ఆ చిన్నవాడిని స్వరం విన్నాను, నువ్వు భయపడబాక. ఆశీర్వాదం ఎవరిది? ఆశీర్వాదం ఎవరిది? ఆ చిన్నవాడిది. నేను వాగ్దానం చేసింది ఎవరికి? చిన్నవానికి. నేను ఆశీర్వదిస్తానని చెప్పింది ఎవరికి? ఆ చిన్నవానికి. ఆ చిన్నవాడిని విన్నాను. నేను ఇచ్చిన వాగ్దానం నాశనం చేయను, నేను ఇచ్చిన వాగ్దానం తప్పిపోదు. దానికి కావాల్సిన ఒక పని నువ్వు చేయాలి. ఏంటి అంటే, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేపి నీ చేతులతో నువ్వు లేచి ఏం చేయాలి? నువ్వు లేచి ఏం చేయాలి? స్వరం వినే దేవుని పట్టుకో. ఎదుగుతున్నావా?
స్వరము వినే దేవుని పట్టుకోవడానికి లెగుతున్నావా? సోమవారంలో ఎంత సోమవారంలో తెలుసా? ఇన్ని రోజులుగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా, సోమరితనం పోలా, సుఖం కావాలా, ఏం కావాలి? దేవుని స్తోత్ర, హల్లెలూయా. నీ స్వరము వినే దేవుని పట్టుకోవడం చేతగానంత వరకు నీ జీవితం అలాగే ఉంటుంది. నేను లేపుతున్నాడు దేవుడు, లేపేటా? నువ్వు లేపుతున్నాడు. ఎన్ని సాకులు చెప్తామో, ఎన్ని అబద్ధాలు చెప్తామో, ఎన్ని వ్యతిరేకమైన మాటలు చెప్తామో, దేవుడు వినట్లా, దేవుడు చూడట్లా. ప్రార్థన చేయడానికి ఒక రోజు తింటే పర్లేదు, 2 రోజులు పర్లేదు. ఈ జీవితంలో ప్రార్థన చేయకుండా 2 రోజులు గడిచిపోయాయి, 2 వారాలు గడిచిపోయాయి, 2 నెలలు, 2 సంవత్సరాలు చదవాపం చేశావు. ఆశీర్వాదము నీదే. దేవుడు నిన్నే దీవించే దేవుడి దగ్గరికి నీ స్వరము వినబడకపోతే ఆయన నిన్ను పట్టుకోవటం అసాధ్యం. ఆయన నిన్ను పట్టుకోవాలి అంటే, ఆయన నీ మీద తన కృపించాలి అంటే, నీకు ఇచ్చిన వాగ్దానములు దేవుడు నెరవేర్చాలి అంటే, నువ్వు లేచి స్వరం వినే దేవుడిని పట్టుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చావు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఈ దేహానికి బలహీనత ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. అట్లని చెప్పి దానికి నువ్వు బానిసమైతే దేవుని అనుగ్రహం చూడలే. ఆ పరిస్థితిలో కూడా నా దేవుని దగ్గర 2 మాటలన్నా చెప్పుకుందామని ఆ బలహీనతలో కూడా నువ్వు మోకాలు వేస్తే నీలో ఉన్న బలహీనత నీకు తెలియకుండా బయటకు పోతుంది, తీసివేస్తాడు. ఆరోగ్యంగా దేవునితో మాట్లాడే గొప్ప దేవుని దగ్గర నీ స్వరం వినే దేవుని నువ్వు ఏం చేయాలి? లేచి నిలబడి లేచావు, ముందుకు వచ్చి ఆయన పట్టుకోవాలి. ప్రభా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు, నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదు. నేను అంటాను పిల్లలు, ఒకవేళ నీ సమస్యలు తీరడానికి మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నావేమో, నా దేవుడు అలా చూస్తానే విన్నాడు. ఒక్క విషయం చెబుతా, ఆయన పట్టుకునేంత వరకు నీ సమస్య నాకే ఉంటుంది. ఎవరిని పట్టుకునే వారికి చేసి చూడు. జ్ఞానాలు చేస్తూ ఉంటావు, దేవుని వదిలేసి, దేవుని మర్చిపోయి, దేవుని పక్కన పెట్టి, నీ స్వభావాన్ని, నీ ఆలోచన పెట్టుకుని తిరుగు. కొంతకాలం తిరుగుతూనే ఉంటాం. సమస్యలను తీర్చగలిగిన దేవుని దగ్గరికి వచ్చి ఆయన ముందు నిలబడి పట్టుకుంటే మగ సిరి గలవాడే యాకోబు దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏ సిరి? భక్తిలో ఉండాలని సిరి, ప్రార్థనలో ఉండాలి సిరి, మనం ఎదుగుదలలో సిరి. యాకోబు ఒక్క రాత్రి పట్టుకున్నాడు అంతే దేవుని పాదాలు. దేవదూత తల ఉంచి వెళ్ళింది యాకోబు ముందు, దండం పెట్టింది. నన్ను వదలరా, నేను వెళ్ళిపోతాను రా బాబు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించానని ఒక్క మాట చెప్పి ఉందా పట్టుకునే బ్రతుకు మనకి? దేవుని దగ్గర పట్టుకుని నిలబడే జీవితం మనకుందా? ఊగుల్లాడిపోతూ కాసేపు ప్రార్థన చేస్తే ఆయాసం తప్ప ఏం తప్ప? ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేద్దామో, నేను గంట ప్రార్థన చేసేసానన్న ఫీలింగ్ లో ఉంటే మన జీవితం ప్రార్థన. ఈరోజు అట్లాగే ఇబ్బంది, ప్రార్థన లేదు. దేవుని బిడ్డల జీవితాల్లో ప్రార్థన లేక ఈరోజు ఇన్ని కష్టాలకు పాలైపోవడం కాదు. నమ్మకార్థపు ప్రార్థన, ఏదో అనుకూలంతో కాసేపు ఏదో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దేవా ఈ సమస్య తీర్చాయని చెప్పుకోవడానికి చేసే ప్రార్థన, నిరంతరం దేవుని ఎదుట మోకాలు నుంచి చేసే ప్రార్థన ఈరోజు మన జీవితాల్లో కలగట్లేదు. కొన్నేళ్ళంతా దేవుని ఎదుట ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నెట్టి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఎల్లప్పుడూ దినానికి యథాప్రకారము దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. భక్తులు ఏమన్నా కాసేపు ప్రార్థన చేసుకుని ఒక పూట చేసుకుంటే సరిపోయేదిగా?
ఎందుకు నేర్పుతున్నారు అంటే మన జీవితం అలా ఉన్నప్పుడు గొప్ప మనుషులు పట్టుకోలేనంత గొప్ప కార్యాలతో మన జీవితాలు ఎదుగుతాయని ప్రజలకు చూపించడానికి వాళ్ళు దేవుని దగ్గర నిలబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగానే దేవుడు చెబుతున్నాడు, నువ్వు లేచి నీ పిల్లవాడిని చేతితో పట్టుకో. దేవుని స్తోత్రం. ఈరోజు నుంచి అయినా సందేహపడి మీకు చెప్తున్నా. ఎందుకంటే నా పద్ధతి ప్రకారం, నా లెక్క ప్రకారం నేను చెప్పుకోవాలి. వింటావో వినవో నీ తీర్పు నీది, చేస్తావో చేయవో నీ తీర్పు నీది. నీ తీర్పు నేను కాదు కదా తీర్పు తీర్చేది, దేవుడే తీర్పు తీర్చిపోతున్నాడు. చెప్పమన్నాడు దేవుడు, చెప్పు వెళుతున్నాను. చెప్ప వెళ్ళటమే నా పని, దేవుని వాక్యాన్ని ముందు పెట్టడమే నా పని. దాన్ని స్వీకరిస్తావో స్వీకరించవో, అంగీకరిస్తావో అంగీకరించవో, దాన్ని చేపడతావో లేదో, రోజు దేవుడే నిన్ను తీర్పు ముందు నిలబెట్టి లెక్క అడుగుతాడు. దేవుడు స్తోత్రం కలిగిన హల్లెలూయా. చేసేవాడు దీవించబడతాడు, చేయని వాడు అలాగే ఏడుస్తూనే ఉంటాడు. ఈ ఉదయకాలం వాక్యాన్ని బట్టి పెట్టిల్లాను, ప్రభువు సన్నిధిని బట్టి దేవుని వాక్యంలో చూడండి. దేవుని మాటల నీకు అనుకూలమైనట్టుగా వాక్యాన్ని మలుచుకోబాక. మలుచుకున్నంత వరకు నీ జీవితంలో మార్పు రాదు. వాక్యంలో చూడాలి కానీ వాక్యాన్ని వక్రీకరిస్తూ మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. ఈరోజు అట్లా అయిపోయింది వాక్యం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, వారికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఈరోజు వాక్యాన్ని బట్టి ప్రభు నీకు చెప్తున్నాడు, సమర్థులు పెద్ద పని కాదు దేవునికి. నువ్వు దేవుని నిలబడతావు, దేవుని కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పట్టుకుని నిలబడితే దేవుడు నీ సమస్యను తీరుస్తాడు. పట్టుకుని లేచి నిలబడి పిల్లవాడిని నీ చేతితో పట్టుకోమని ఏం చెప్పాడంట? ఏం చేస్తాడంట? గర్భంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన మాట అదే. ఎప్పుడు చెప్పిన మాట? ఇప్పుడు చెప్తున్న మాట. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట అదే. ఎప్పటికీ దేవుడు నీతో చెప్పే మాట అదే. వింటున్నావా? లోబడుతున్నావా? దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని కొరకు ఎదుగుతున్నావా? కానీ నీ జీవితంలో పరిశీలించి పరీక్షించుకో. ప్రభు ఎవరికి తక్కువ చేయడు, అందరికి మేలు చేసే దేవుడు, అందరికి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, అందరినీ దీవించే దేవుడు. దేవుని స్తోత్రం. చెప్పాలా? హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి నీవు నేర్చుకోవాల్సిన మాట ఒకటే. గుడ్డివాడిని దేవుడు పిలవగానే ఏమొదిలేశాడు? తన కష్టాలు జీవితాలను చేశాడు, తెగించాడు. నాకు ఇక దీంతో పని లేదు, శాశ్వతమైనది ఆయన దగ్గర ఉంది. నేను ఒకటే చెప్తా, దేవుని సన్నిధి ఉన్న దినమున, దేవుని కొరకు నీ పనిని దేన్నైతే నువ్వు విసర్జించుకుని తెగించుకుని త్యాగం చేసి ప్రభు దగ్గరకు వస్తావో, మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ప్రజలో హాని ఏమవుతుందిలే, ఒకరోజే కదా. ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమవుతుందా? చెడు మనసు పెట్టుకున్నావా? చెడు స్వభావం నీలోకి వచ్చిందా? దేవుడు మెచ్చదు. కొన్ని మనం త్యాగం చేస్తున్నాము అంటే మనకి ఇష్టమైనవి కూడా దేవునికి త్యాగం చేసినప్పుడే దేవుని ఇష్టపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. వాడు ఇష్టపడ్డాడు, ఈ జీవనం నాకేంగలే, దీనికంటే గొప్ప దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నాడు, తీసి పారేశాడు, దేవుని ముందు నిలబడ్డాడు, దేవుడు అంతని బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. అట్లా చెప్పి నేను అసలు పనికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, నా పని అది కాదు. పాస్టర్ గారు ఏమన్నాడు ఇక్కడ వచ్చి, ఎట్టాగో ఒక రామంట ఆదివారం మందిరంలో సేవకుడు ఒక వాక్యం చెప్పాడంట. ఏ వాక్యం? ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు గురించి దేవుడు చెప్పాడంట వాక్యం. నోవాహు అట్లు చేసాను. ఏం చేశాడంట చెప్పండి? నోవాహు ఇంకేమని పడిందంటే, నోవాహు దేవునికి అట్లు చేసాడు అన్నట్టు పడింది. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వెళ్ళిపోయి పప్పు నాన్న పెట్టేసి ప్రార్థన చెల్లగానే సాయంత్రం రుబ్బేసిందంట. తెల్ల
తెల్లారి 6 గంటలకి కుయ్యి అని మోగుతుంది. ఎవరికి? పాస్టర్ గారికి ఫోన్. ఏంటా విశ్వాస పాపం ఈ సమయంలో ఫోన్ చేసింది, ఏదైనా కష్టమేమో ప్రార్థన చేయాలి అనుకుని ఎత్తే అమ్మ వందనాలు ఏ సంగతి అంటే ఆమె కూడా అయ్యగారు వందనాలు అని చెప్పి, ఏం లేదు అయ్యగారు ఒకసారి ఉన్న పాటను ఇంటికి రండి. ఉన్న పాటను రమ్మంటే భాష గారికి ఎట్లా ఉంటుంది? ఏమైపోయిందని కంగారు వచ్చేస్తాను. ఇక ఉన్న పాటను పరిగెత్తాడు, అమ్మో ఏమైపోయిందని. ఇంటికి వెళ్ళంగానే అయ్యగారు కూర్చోండి అని చెప్పి కుర్చీ వేసి ముందు టేబుల్ వేసి వంట రూమ్ లోకి వెళ్ళి ప్లేట్లో 1 డజన్ అట్లు వేసుకొచ్చి ఎదురు పెట్టిందంట. ఏం పెట్టింది? ఏంటమ్మా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నా, ఏమన్నా సమస్య ఉందేమో, నేను వచ్చాను, నువ్వేంటి డజన్ అట్లు తీసుకొచ్చి ముందు పెట్టు, ఏంటి సంగతి అంటే, నేను వాక్యం మీరు చెప్పారు గారు, నోవాహు నేను కొన్ని కట్లేసి పెడదామనిపించాను. దేవుడు హల్లెలూయా. ఆ కాలంలో చేశారులే. ఏ కాలం? ఈ కాలంలో అసలు సేవకుని పిలవకొని మనం ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనే స్థితికి వచ్చేసింది ఈరోజు. మళ్ళీ ఆయన పిలిస్తే ఏదో ఒకటి పెట్టాలిగా, ఆయన అడిగి పెడితే ఏదో ఒకటి ఇవ్వాలిగా. నేను అడగకపోయినా మొహమాటాన్ని కానీ మనమన్నా పెట్టకపోతే లోపల ఏదైనా పెట్టుకుంటాడే పని బాగుంటది కదా. క్రమాలు పోయాయి. ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే ప్రార్థన పెట్టేవాళ్ళం, ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నట్టు ప్రార్థన పెట్టేవాళ్ళం. కార్యక్రమం అయినాక దోషాలు కొట్టివేయబట్టడానికి ప్రార్థన పెట్టుకునేవాళ్ళం. ఈరోజు టెక్నాలజీ మారింది. ఏంటి? మీడియాలో అనేకమైన బోధలు ఎక్కువైనాయి. ఇవన్నీ నేర్చుకుని అసలు బోధ వదిలేసాం. మనం నేర్చుకున్న క్రమము, ఎదిగిన క్రమాన్ని పోగొట్టుకున్నాం. అందుకేనేమో అపోస్తలుడైన పౌలు గారు ముందే చెప్పాడు ఆయన కాలంలోనే, ఇప్పుడు ప్రకటించిన సువార్త మరలా వచ్చి ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి నీకు వచ్చి నేను బోధించిన మీరు నమ్మద్దు అని చెప్పాడు కరాఖండిగా. ఈరోజు ఒక సేవకుడు వస్తున్నాడు, ఇది చేయొచ్చు అంటున్నాడు, 4 పడి ఆయన మీద పడుతున్నారు, వాదిస్తున్నారు, ఏదో చెప్తున్నారు. చివరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది. పెచ్చోళ్ళు చేసేస్తున్నారు అంతే సేవకు, విశ్వాసం సేవకు. జాగ్రత్త పెట్టినారా. ఒకప్పుడు కట్టబడిన బోధ ఏదో అదే బోధ మీద నీ విశ్వాసపు జీవితం పెరగాలి. కానీ వాళ్ళు చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు అని చెప్పి వాటిని మోసుకోబాకండి. ఇట్లాగే ఒక యవనస్తురాలు నన్ను అడిగింది, అదే నాకేం అర్థం కావట్లేదు అంటే. ఆ మాట ఎందుకని నేను ఒకటే అడిగాను, యూట్యూబ్లో వాక్యాలు వింటున్నావా అన్న. మొహమాటం లేకని చెప్పిందప్ప, అసలు లెక్కలేనని అందరు వాక్యాలు వింటున్నాను, అందుకే ఇట్లా చెడిపోయేవాడు. నిజం, ఆమె ఒప్పుకుంది, ఆమె తిట్టగా చెప్పా, అన్ని బట్టి ఈ రోజు ఎట్లా తయారైపో అసలు విశ్వాసం ఏంటో నీకు అర్థం కావట్లేదు అన్న. వదిలేసింది, ఆ దారం చూసుకుంది. దేవుడు స్తోత్రం అనుకున్నాను. ఎందుకు మళ్ళీ అడావి నేను పరిగెత్తాలి, నేను కొట్టుకు సావాలి. జాగ్రత్త పెట్టారు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యూట్యూబ్లో ఆ సేవకులు ఈ సేవకులు కానీ అసలు ఏదైతే చెప్పిన బోధలన్నీ ఇందులో ఉన్నాయి. ఎందులో అర్థం కాకపోతే చదివిన తర్వాత ఒక విశ్వాసి, గుణం కలిగిన విశ్వాసి, గుణలక్షణం కలిగిన బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? ఈ చదువుని వెంటనే అర్థం కాకపోతే ప్రభువా నీ సన్నిధిలో మోకరించి ప్రభుని అడుగుతారు, ప్రభువా ఈ వాక్యం చదివాను, ఇలా ఉంది, నాకు అర్థం కావట్లేదయ్యా. వాళ్ళు వీళ్ళని అడిగితే ఏదో వాళ్ళకి తెలిసింది చెప్తారు. అసలు నీ పాపం ఏంటో నాకు చెప్పాయని ఆయన ఎదుట మోకాళ్ళు ఇస్తే అసలు అర్థం ఏంటో నీకు చెప్తాడు. నిజం, అంత తీరిక మనకి ఎక్కడితే ఈ చదివేనయ్యా నాకు అర్థం కాలేదు, దీని భావం ఏంటి, నేనేదో నాకు తెలిసింది చెప్తాను. అది నేను చెప్పింది ఒకటి అవుతుంది. నువ్వు ఎక్కడికన్నా వాక్యం వినటానికి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడో వాక్యం వింటా ఉంటావు. అదే వాక్యంలోంచి మరొక సేవకుడు మరొక విధానం చెప్తారు. అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అయ్యో ఆ సేవకుడు ఏంటి ఇట్లా చెప్పాడు, ఈయనేంటి ఇట్లా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అందరి జ్ఞానం ఒకటి కాదు, అందరి ఆలోచన ఇది కాదు. నేను ఈ వాక్యాన్ని ఈరోజు ఇన్ని విధాలుగా చెప్పుకుంటా పోయా. రేపు ఇంకొకరు వచ్చి ఇదే వాక్యాన్ని నిలబెట్టి చెప్తే వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మాట్లాడతాడు. అట్లా అని చెప్పి తప్పని కాదు. దేవుడికి ఏం చెప్తాడు అంటే దేవుడికి
ఆయన మనకి శాశ్వతం, ఆయన మాట మనకి శిరోదయం. ఆయన మాటలు మనం గట్టిగా పట్టుకుని ప్రభుత్వం నడిస్తే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు ఎట్లా చేసినా ఈ సేవకుడు ఎట్లా చేసి మనకు అనవసరం. మనం ఎట్లా చేసుకుంటాం మనకి కావాలంటే. ఆమె అంతేనా కదా. ఇప్పుడు పక్కింటి వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారండి. మన ఇంట్లో మనకి నచ్చింది మనం చేసుకుంటాం. అట్లని చెప్పి మనం చేసినట్టు ఆ ఇంట్లో మనలా ఎందుకు చేయలేదంటే సరిపోద్దా? ఏమా సరిపోదాం. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్నారు, మనకి నచ్చినట్టుగా మనకి చేసుకుంటున్నాం. ఎవరు ఏది చేసుకున్నా చివరికి తీర్పు దగ్గరికి వెళ్ళేదంటే చెప్తాను అసలు తీర్పు ఏంటి. దేవుడు స్తోత్రం. అంటే ఉదయకాలం వాక్యం ఇస్తున్నాను, నీతో నాతో ప్రభు చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకో. నేను మళ్ళా చెప్తున్నా ముగించే ముందు ధైర్యం తెచ్చుకో. యేసయ్య నీతో ఉన్నాడు. నమ్మితే ఈ మాట ఈ సంవత్సరం ఆయన మాటను బట్టి దేవునికి ఇస్తాడు. నమ్ము. ఎంతగా నమ్మాలో తెలుసా? 2 రీజన్స్ చెప్పాను, 2 ఉదాహరణ చెప్పాను. ఇవాడంటే ఆయన పిలిచాడా, ఆ పిలుపు కొరకే కేకలేశాడు, అరిచాడు, గోల పెట్టాడు, మాట్లాడాల్సిన రీతిలో మాట్లాడాడు, అరవాల్సిన రీతిలో పిలుస్తాడు, అడిగాడు. సమయం వచ్చింది, ఆగాడు. అడగగానే ప్రభు అన్నాడు వాళ్ళ నా దగ్గరికి. పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, బిడ్డ ధైర్యం తెచ్చుకొని పిలుస్తుంది. పిలుస్తున్నాడు అన్నాడే గాని వీడి లేవటం వాడి పని. వాడు ఏది వదులుకోవాలని దాన్ని వదులుకోవడం పని, వాడు చేసిన పని. ఏసై చెప్పలా, నేను పిలుస్తున్నాగా, నీకున్నాయని పడేసిరమ్మని దేవుడు చెప్పడం. కొన్ని వ్యక్తిగతమైన నిర్ణయాలు మన జీవితంలో భక్తిలో ఉంటాయి. ఎవరో చెప్పే దాని మీద గుడ్డిగా ఆధారపడి బతకటం భక్తి కాదు. మన సొంత ఆలోచనలు ఉండాలి దేవుని విధానం. ఆ గుడ్డివాడు నేర్చుకున్నాడు. యేసయ్య పిలుస్తున్నాడా, ధైర్యం తెచ్చుకున్నాడు, లేచి నిలబడ్డాడు. ఉన్నదాన్ని తీసి పాడేశాడు, పరిగెత్తుకెళ్ళి వేసే ముందు నిలబడ్డాడు. అడిగాడు, ఏం కావాలి? ఆ చూపు కావాలి. దేవుని స్తోత్రం. నేరుగా చూపించాడు. కూర్చుని అడుక్కునే బతుకుపోయింది. ఇప్పుడు చేతులతో కష్టపడుకునే బతుకొచ్చింది. హ్యాపీగా తాను మాత్రమే కాదు, అప్పుడు వారికి జీవితం ఇంతేనేమో అనుకున్నాడేమో. ఇక ఈ గుడ్డితనంతో నా జీవితం అంతా అయిపోయింది, ముగించుకోవాలేమో అనుకున్నాడు. కళ్ళు వచ్చాయి, చక్కగా నడవగలడు, పని చేసుకోగలడు, మంచిగా పెళ్లి చేసుకోగలడు, పిల్లలు కలగలడు, సుఖంగా బతకగలడు, అన్ని హోదాలు వచ్చాయి. నా దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడితే అన్ని కోణాల్లో ప్రభు దీవిస్తాడు. ఆయన దీవెన అంత గొప్పదే. ఒక్క కార్యం చేస్తే అన్నిటికీ చుట్టుకుంటారు దేవుడు చేసేది. ఆ ఒక్కటి నీ చుట్టూ రావాలి అంటే ఆ బలమైనది ఏదో నువ్వు వదులుకోవాల్సింది ఉందని, అదొక్కటి నువ్వు వదిలేస్తే, ఆ ఒక్కటి త్యాగం చేసి ప్రభు దగ్గరికి వస్తే నీ స్థితిని మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి, నీ కష్టాలు కనితీరుతాయి. అంత గొప్ప కృప దేవుడిలో ఉంది, నీతో ఉంచుతాడు, ఆయన నిలబెట్టుకుంటాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా ఎంతంటే నిర్ణయం తీసుకుంది, డెసిషన్ తీసుకుంది. అందరిని అడిగింది. అడిగిన వాళ్ళందరూ చెప్పారు, యేసయ్య అట్టోడు, అలాంటి కార్యాలు చేస్తాడు, ఇలాంటి కార్యాలు చేస్తాడు, అంత గొప్పడు, ఎంత గొప్పడు అని చెప్పారు. కానీ డెసిషన్ మాత్రం ఈ స్త్రీదే. ఏం తీసుకుంది? ఇంతమంది చెప్పారు, ఇంత గొప్ప వ్యక్తి కదా, ఆయన ముందుకెళ్తే ప్రేమతో నన్ను ఎలాగానే చూసి, అమ్మా ఏంటి నీ బాధను అడిగి నన్ను బాగు చేస్తాను అనుకోలేము. నిర్ణయం తీసుకుంటే నేను వెళ్ళి ఆయన వెనక ఆయన వస్త్రాన్ని ముద్రించాలి. అదే అండి విశ్వాసం అంటే. దేవుడు నమ్ముతున్నామంటే ఆ విశ్వాసం లేకుండా భక్తి, ఆ విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడలేము, ఆ విశ్వాసం లేకుండా మేలులో పొందలేము. ప్రార్థన చేస్తావా? నేను అడిగేది దేవుడు ఇస్తున్నాడు, నేను పొందుకుంటున్నాను. బలమైన విశ్వాసం మీద నిలబడాలి. అలా నిలబడినప్పుడు నీ కళ్ళ ముందు దేవుడు నమ్మిన దాన్ని ముందు పెడతాడు. ఆమె చూస్తుంది, హ్యాపీగా వెళ్ళి వస్త్రాన్ని పట్టుకుంది. అంతే ఆయనలో ప్రభావం ఎవరిలోకి వచ్చిందంట? ఎవరిలోకి వచ్చింది? స్త్రీలోకి వచ్చింది. వెంటనే వేసేయగలుగుతున్నాను, నన్ను ముట్టింది,
అందరూ అన్నారు, శిష్యులు అన్నారు, ఏంటయ్యా నువ్వు ఇట్లా అడుగుతావు, ఎంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరని చెప్తాం, ఎవరని మాట్లాడతారు, ఎవరని వచ్చి చెప్తారు అంటే లేదు లేదు, ఎంతమంది ముట్టినా నాలో నుండి ప్రభావం ఒక్కరిలోనికి వెళ్ళింది. ఆ ఒక్కరెవరో తెలుసా? కట్టలేనంత విశ్వాసాన్ని పెట్టుకుని వచ్చిన, నన్ను ముట్టగానే, ఆ చేతి తాకగానే, తగలగానే నాలో నుండి స్పర్శ ఆమెలోనికి వెళ్ళిపోయినంత విశ్వాసంతో వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో ఒకడు ఇక్కడ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఎవరు నా వస్త్రం ముట్టింది? భయపడుతూ వచ్చి నిలబడి ఆ స్త్రీని నేనే. కలిగిన బాధ అంతా చెప్పుకుంది. ఏసై విన్నాక అంటాడు, అమ్మా నీ విశ్వాసం, విశ్వాసం లేనిది బైబిల్ ఎన్ని దినాలు బట్టి ఉంటే ఏం ఉపయోగం? మౌ ఏంటది? ఈరోజు విశ్వాసం అంటేనే అసలు అర్థం లేని స్థితి అయితే. విశ్వాసం లేకుండా ఈ బైబిల్ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పట్టుకుంటే ఉపయోగం ఉంది? జాగ్రత్త. ఈ బైబిల్ చేతిలో ఉంది అంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఆ నిరూపణ నీలో నుండి ప్రభు చేయడం. అలాంటి గొప్ప కృప ఇక్కడికి వచ్చిన మనందరి కూడా దేవుడు కనపరిచి దీవించిందిగా. అందులో